హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఉగాది శుభాకాంక్షలండి. ఈ తెలుగు సంవత్సరానికి మంచి స్వీట్ ఒకటి చేసుకోబోతున్నాం ఈరోజు. ఇంట్లో పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా టేస్ట్ ఉంటాయి. హెల్తీ ఫుడ్డు. ఈ ఈ ఉగాదికి కొంతమంది బొబ్బట్లు చేసుకుంటుంటారు. వాటిని భక్షాలని కూడా అంటుంటారు తెలంగాణ సైడ్ అట్ట. ఈరోజు మనం కొబ్బరి బెల్లంతో కజ్జికాయలు చేసుకోబోతున్నాం. దీనికి నేను ఒక కొబ్బరికాయ తీసుకుని 300 గ్రాముల బెల్లం తీసుకున్నా. ఒక కప్పు మైదా పిండి, పావు కప్పు గోధుమ పిండి, మీరు అచ్చగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ పై పూతలోకి 4 యాలక్కాయలు, తీసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేడి చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి కలుపుకుందామండి. చాలా చాలా బాగుంటాయి, చేసుకోవటం కూడా ఈజీ. పిల్లలైతే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మైదా పిండి, గోధుమ పిండి, సాల్ట్ వేసి కలుపుకున్నాక నా దగ్గర ఎన్ని ఉంటే వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బాగా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అట్ట బాగా కలుపుకుని ఉగాదికి మంచి స్వీట్ చేసుకోబోతున్నామండి. ఈ పుట్నాల పొడి కొబ్బరితో కూడా చేసుకుంటుంటారు. పిల్లలు తినేటప్పుడు రాలిపోతుంటుందని నేను కొబ్బరి బెల్లంతో కజ్జికాయలు చేస్తున్నాను. ఇది పిండి అట్ట కలుపుకుని మెత్తగా మూత పెట్టుకుందాము. ఈ లోపల కొబ్బరి బెల్లం కలుపుకుందాము. స్టవ్ మీద బాండీ పెట్టి ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. కొబ్బరి వేయించుకోవటానికి. కొబ్బరి వేయించుకుంటే కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. ఆ తేమంతా పోయి ఏగేతలకి ఒక 5 నిమిషాలు వేయించుకుని, మీరు కావాలంటే బెల్లం కరగబెట్టి వడపోసుకునైనా పోసుకోవచ్చు. కొబ్బరి తీసేసి ఇప్పుడు బెల్లం స్టవ్ మీద బాండీలు బెల్లం వేసుకున్నాము. 4 స్పూన్లు వాటర్ వేసుకున్నాము. ఇది ఇప్పుడు కరిగినాక ఇప్పుడు వడపోసుకొనైనా వడపోసుకోవచ్చు. లేదంటే ఇసుకది లేదనుకుంటే ఆ పాట కొబ్బరి వేసుకుని మన కొబ్బరి లూజులాగా చేసుకోవాలి. ఉండకొచ్చిందాక తిప్పుకుంటూ ఉండాలి. ఆ బెల్లం కరిగి పలసకొచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఈ దగ్గరికి వచ్చిందాక, ముద్దకు వచ్చిందాక మన కొబ్బరి లూజు ఎలా చేసుకుంటాం అట్ట దగ్గరికి వచ్చిందాక, లేత పాకం వచ్చిందాక తిప్పుకోవాలి. మీడియంలో పెట్టుకుని కొబ్బరి బెల్లం బాగా వేగి ముద్దకు వచ్చింది అనుకోండి, మనం లడ్డులాగా మనం అన్నం ముద్ద చేసినట్టు చేసుకుని, అవి చూడండి అన్నం ముద్ద చేసినట్టు చేసుకుని, కొబ్బరి కజ్జికాయ పొడుగ్గా ఉంటుంది కదా, చెక్కన బట్టి ఉంటుంది, చిన్న సైజు పెద్ద సైజు. నేను న్యూస్ పేపర్ మీదే చేస్తున్నానండి. పిండి తక్కువ పట్టిద్ది, ఈజీగా వస్తాయి. న్యూస్ పేపర్ మీద చపాతీ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. పిండి తక్కువ. మీరు కావాలంటే చెక్కకాయలైనా రాసుకోండి. నేను పిండి రాస్తున్నాను చూడండి. న్యూస్ పేపర్ మీద అయితే అసలు పిండి పెద్దగా పట్టదు, చేసుకోవటం కూడా చాలా ఈజీ. మనం ఇప్పుడు పిండి రాసి, మీరు కావాలంటే ఇంకొంచెం కొబ్బరి బెల్లం ఉంది, కొబ్బరి లూజు మళ్ళీ ఇంకొంచెం అయినా పెట్టుకోవచ్చు. చెక్కను బట్టి పెట్టుకోండి. చుట్టూ కొంచెం తడి రాసి చెక్కకి, చపాతీ పైన కొంచెం ఏలుతో తడి రాసుకుంటే కజ్జికాయ ఇంకా ఊడిపోకుండా ఉంటుంది. గట్టిగా నొక్కేసి స్పూన్తో చుట్టూ తీసేసుకుంటే చూడండి కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్ ఉంటాయి. అట్ట పక్కన అంచులు కట్ చేసేసుకుంటే మనకు కజ్జికాయ షేప్ బాగుంటుంది. అన్నీ కూడా ఇట్ట చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. చూడండి కజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయో. అసలు ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకుని ఒకటి 2 వేసుకుని తిరగబార్లా కాల్చుకుందాం. మీడియంలోనే పెట్టుకోవాలి. ఎక్కువ సెగ పెట్టుకుంటే ఊరికే ఎక్కువ కాలిపోతాయి కానీ ఉడకవు. ఇట్లా మీడియంలో పెట్టుకుని తిరగబార్లా కాల్చుకుని తీసుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇగోండి ఉగాది స్పెషల్ కొత్త సంవత్సరాది తెలుగు సంవత్సరాదికి మంచి స్వీట్ చేసుకున్నాము. కోవా కజ్జికాయలు, కొబ్బరి బెల్లం కజ్జికాయలు చాలా చాలా బాగుంటాయండి. పిల్లలైనా పెద్దాళ్ళైనా హెల్తీగా కొబ్బరి బెల్లం కనుక హెల్తీగా ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ అండి.